చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపించారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపించారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 25 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? అధికారుల సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? 6గురు మృతి చెందితే 25 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వారి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? నందు ఈ రోజు ఉదయం పూణేలోని ఇంద్రాయణి నదిపై ఉన్న ఒక బ్రిడ్జ్ అనేది కూడా కూలిపోయింది. గతంలో ఆ బ్రిడ్జ్ పైన దాదాపు 20 మంది వరకు కూడా అందులో పడిపోయారు. అయితే 5 నుంచి 6గురిని రెస్క్యూ చేశారు. 15 నుంచి దాదాపు అంటే సంఖ్య అనేది పర్ఫెక్ట్ గా చెప్పడం కానీ దాదాపు 15 మంది వైపు కొట్టుకుపోయి ఉంటారు ఈ నదిలో ఉన్న ఉధృతి ప్రవాహానికి అని చెప్పేసి అధికారులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. పూణే సమీపంలో ఇంద్రాయణి నదిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఈ ఘటనలో 20 మంది నుంచి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నదిలోకి పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో 15 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వాళ్ళకి సంబంధించి సమాచారం అనేది కూడా లేదు. కేవలం 5 నుంచి 6గురిని మాత్రమే రెస్క్యూ చేశారు. అయితే జూన్ నెలలో మహారాష్ట్రలో తీవ్రమైన వర్షాలు కూడా సంభవిస్తాయి. నైరుతి ఋతుపవనాల వల్ల ఈ వర్షాల వల్ల నదుల్లో నీటి ప్రవాహం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మొత్తం మీద భారతదేశంలో ఓల్డ్ బ్రిడ్జిలకు సరైన సమయంలో సరైన విధంగా నిర్మాణ పనులన్నిటి కూడా మరమ్మతు పనులన్నిటి కూడా చేపట్టకపోవడం వల్ల అధిక లోడ్ కారణంగా అవి అప్పుడప్పుడు కూలిపోతున్నాయి. ఒకటి, నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువ కావడం, అదేవిధంగా పైన అధిక లోడ్ అనేది కూడా కావడంతో అవి కూలిపోతున్నాయి. దీంతో ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నాయని చెప్పేసి ఇండియన్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంద్రాయణి నదిపై ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉంది ఇది పురాతనమైన బ్రిడ్జి. దీనికి 2018లోనే మరమ్మతులు చేయాలని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్లనూ మరమ్మతు నిర్వహణలో లోపాల కారణంగా ఇది కూలిపోయిందని చెప్పేసి కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ అనేది చేరుకొని సహాయక చర్యలు కూడా ప్రారంభించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కూడా చేపడుతోంది. గల్లంతైన వాళ్ళ కోసం నదుల్లో గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కేవలం 5 నుంచి 6 మంది మాత్రమే రక్షించారు. మిగిలిన వాళ్ళు దాదాపు 10 నుంచి 15 మంది వరకు
ఇంకా ఎటువంటి ఆచూకీ అనేది కూడా వాళ్ళకి సంబంధించి లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రభుత్వాలు సరైన బాధ్యతలు తీసుకోకపోవడం, బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలంటూ కూడా చోటు చేసుకున్నాయి. మొన్న విమాన ప్రమాద ఘటన మరొక ముందు ఈ రోజు ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా ఒక 6 చనిపోయారు. ఆ ఘటన అనేది కూడా మరొక ముందే ఇప్పుడు ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. సో మొత్తం మీద కూడా భారతదేశంలో వరుస దుర్ఘటనల నుంచి కూడా ఇలా జరుగుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఇటు ఈ నదీ ప్రవాహం అనేది ఎక్కువగా ఉన్న సమయంలో, నీటి ప్రవాహం అనేది కూడా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి పైకి ఎందుకు పర్యాటకులను అనుమతిస్తున్నారనే దాని గురించి కొన్ని సందేహాలు ఏంటి కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద కూడా భారతదేశంలో మౌలిక సదుపాయాల పరిరక్షణ, విపత్తు నిర్వహణ పైన ఒక పునరాలోచన చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఈ వర్షాకాలంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు నివారించేందుకంటే ఈ రోజు ఉదయం జరిగింది కూడా విపత్తు కారణంగా సరైన వాతావరణం లేక హెలికాప్టర్ అనేది కూడా ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని అది పడిపోయి దాదాపు 6 చనిపోయారు. ఒక చిన్నపిల్లవాడితో సహా 7 చనిపోయారు. అయితే ఈ రోజు కూడా ఇదే అంటే నీటి ప్రవాహం అనేది ఎక్కువగా అయింది. అక్కడ బ్రిడ్జికి సంబంధించిన పునాదుల నుంచి కూడా ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం కారణంగా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అధిక లోడు కారణంగా కూడా అది పడిపోయింది. సో దీంతో దాదాపుగా ఆ బ్రిడ్జ్ అనేది కూడా కూలిపోయింది. సో మొత్తం మీద కూడా ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలంటి కూడా చాలా వరకు కూడా కృషి చేస్తున్నాయి. సో ఈ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలంటి కూడా చోటు చేసుకోకుండా ప్రభుత్వం సరైన చర్యలంటి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో ఇప్పటి వరకు అయితే 5 చనిపోయినట్లుగానైతే సమాచారం కూడా అందుతోంది ఈ బ్రిడ్జ్ కొలాప్స్ ఘటనలో. సో మొత్తం గాలింపు చర్యలంతా కూడా కంప్లీట్ అయితే తప్ప అసలు ఎంతమంది కోల్పోయారనే దాని గురించి సమాచారం లేదు. కానీ 15 నుంచి 20 మంది వరకు బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నదిలో పడిపోయారని చెప్తున్నారు. 5 రక్షించారు, 5 మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన వాళ్ళకి సంబంధించిన ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. నందు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అంత ఈజీ కాదు కదా శిరీష్, ఇప్పుడున్న కండిషన్లు. అంటే బాగా వర్షాల సీజన్ అవ్వడం, రెండో వైపు మనకు అక్కడ కనిపిస్తుంది దాని ప్రకారం చూసినా కానీ వరద ఉధృతి బాగా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎవరెవరు పాల్గొన్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్లో? లేదంటే ఇప్పుడు వరదలో కొట్టుకుపోయిన వాళ్ళని ఇప్పుడు రెస్క్యూ చేయాల్సిన కండిషన్ కాబట్టి మరి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి, దిగువ ప్రాంతంలో ఎలా సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా మనకు సర్చ్ ఆపరేషన్కి సంబంధించి? వాళ్ళకి సంబంధించి గల్లంతైన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి అంచనా వేస్తారు. దానిపైన ఏదైనా డ్యామ్స్ ఉంటే ఆ డ్యామ్ దగ్గర గేట్ల మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి డ్యామ్ దగ్గర జాకీ వలలు అని చెప్పేసి ఉంటే వాటిని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర హెలికాప్టర్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ హెలికాప్టర్ల ద్వారా ఈ నదీ ప్రవాహం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా స్పెసిఫిక్ చేస్తారు. ఎవరైనా నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లయితే వాళ్ళను రక్షించే ప్రయత్నం అనేది కూడా చేస్తారు. ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో ఈ వీళ్ళ యొక్క ఆచూకీ కోసం ఒకవేళ వాళ్ళు ఏమైనా నీటిలో మునిగిపోయి చనిపోయి ఉంటే వాళ్ళ ఆచూకీ కోసం కూడా ఈ గజయితగాలు వీళ్ళ ద్వారా నీటి ప్రవాహంలో సెర్చింగ్ అనేది కూడా చేస్తారు. ఇలా వర్షాకాలంలో నదుల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం అనేది ఉంటుంది. ఉధృతమైన నీటి ప్రవాహంతో ప్రవహిస్తుంటాయి కాబట్టి మీరు అన్నట్టుగా సాధారణంగా రెస్క్యూ ఆపరేషన్ అంటే అంత ఈజీ కాదు. కానీ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ దగ్గర కొంత నిష్ణాతులైన సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనైనా రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కూడా కొనసాగిస్తారు. సో ప్రస్తుతం అయితే తెలియాల్సింది అసలు ఓవరాల్ గా ఎంతమంది పడిపోయారు దాని గురించి కూడా తెలియాల్సింది. వీళ్ళంతా కూడా టూరిస్టులు కాబట్టి ఏదో నీటి ప్రవాహాన్ని చూడడానికి వచ్చారు. ఆ బ్రిడ్జి ఓల్డ్ బ్రిడ్జ్ కావడంతో కూలిపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా అంతా పడిపోవడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు వాళ్ళు ఎవరు అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? మోర్ ఆఫ్ అది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది విజువల్స్ లో చూస్తుంటే శిరీష్. అంటే ఎలా అది జస్ట్ ఓన్లీ అక్కడ ప్రవాహాన్ని చూడడానికి మాత్రమే ఉపయోగించే బ్రిడ్జా, లేకపోతే క్రాస్ చేయడానికి ఏమైనా ఉపయోగిస్తారా? ఈ అక్కడ లోకల్ గా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? రైట్. థ్యాంక్ యూ శిరీష్.
మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలోని ఇంద్రాయణి నదిపై ఉన్నటువంటి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే మృతి చెందితే మరొక 25 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సమాచారం స్థానికంగా ఉన్న పోలీసులకు తెలియడంతో వారు వెంటనే సహాయక చర్యల కోసం సమాయత్తమైనట్లుగా సమాచారం అందుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నది వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు చాలా కష్టతరం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు బ్రిడ్జి చాలా పాతదవ్వడం, ఎప్పటి నుంచో ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం సంభవించింది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఈ ప్రమాదానికి ప్రధానంగా అక్కడ బ్రిడ్జ్ మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా ఇలాంటి ఒక ప్రమాదం జరిగింది అంటూ తెలుస్తుంది ప్రాథమికంగా మనకు. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నందు పూణేకు అంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో కుందమాల అని చెప్పి ఆ గ్రామం దగ్గర ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇంద్రాయణి నది మీద ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే అటు ఇటు వెళ్ళడం కోసం ఏంటంటే ఇక్కడ సంత్ తుకారం అని చెప్పని అక్కడ ఒక టూరిస్ట్ డెస్టినేషన్, అంటే భక్తులు ఎక్కువగా మందికి వచ్చే ప్రాంతం అంట. దానికి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు. మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో చాలా పురాతనమైంది. దాంట్లో మరమ్మతులు కూడా లేవు. మధ్యలో అక్కడక్కడ గుంతలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అయితే సాధారణంగా ఎక్కువ మంది ఉండరంట, కానీ ఇవాళ ఆదివారం కావడం, భక్తులు ఎక్కువ మంది రావడం కూడా ఒకేసారి ఆ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన దాని ప్రకారం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఒకేసారి 100 మంది అక్కడ ఎక్కడం తోటి ఆ బరువుకి దానికి తోటి కొంత పోర్షన్ మనకి కూలిపోవడం తోటి దాదాపు ఇప్పుడు సమాచారం ప్రకారం 20-25 మంది ఇంకా గల్లంతయ్యారు, కొట్టుకుపోయారు. మీరు చెప్పినట్టుగా మృతులతో పాటు ఈ గల్లంతైన వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వీళ్ళందరూ దిగి వాళ్ళని అంటే సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. అయితే మీరు ఆ బ్రిడ్జ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మీకు తెలుసు 2022లో గుజరాత్ లో మోర్బీ అంటే అది ఆ వంతెన మోర్బీ బ్రిడ్జ్ అనేది మీకు ఒక రకంగా అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారా, కొంచెం ఊవి స్లాట్ లాగా దానికి ఉండడం తోటి ఆ మోర్బీ ఆ బ్రిడ్జి కుప్పకూడటం వల్ల దాదాపు 141 మంది మీకు తెలుసు గుజరాత్ లో 2022 అక్టోబర్ లో జరిగింది. యాక్చువల్ గా ఆ బ్రిడ్జ్ ని మోడర్నైజ్ చేశారు. అప్పటికే మోడర్నైజ్ చేసి కొత్తగా దాన్ని ప్రారంభించారు. దాదాపు అయితే ఒకేసారి ఎక్కువ మంది అంటే దాదాపు 500 మంది వరకు కూడా ఆ ఎక్కడం తోటి ఆదివారం కావడం లేదా సెలవు దినం కావడం, దాంతో ఎక్కువ మంది ఎక్కడం తోటి ఆ మోర్బీ బ్రిడ్జ్ కొలాప్స్ కావడం, దాని మీద మీకు తెలుసు మోడీ గారు కూడా అక్కడ తర్వాత దాని మీద వెళ్ళటం, పరామర్శ చూడొచ్చు. అంటే ఆ సంఘటన మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తుంది. ఏంటంటే ఈ బ్రిడ్జెస్ ని దీన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, దానికి ఆ డైలాబరేటెడ్ కండిషన్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఎవరైనా ఇంజనీర్లు కానీ ఇతరత్ర కానీ దానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు దీనికి కాల పరిమితి ఉంటుంది, దీన్ని రిప్లేస్ చేయాలా అనేది ఉంటుంది. సో అలాంటిది పట్టించకపోవడం, ఇంతమంది ఎక్కుతారని కూడా ఊహించని నేపథ్యంలో ఒకేసారి 100 మందికి పైగా బ్రిడ్జి 100 మందిని కూడా బ్రిడ్జి మోయలేకపోవడం అనేది ఇక్కడ మనకు ఒక విశేషం కింద చూడాల్సి ఉంటుంది. ఇక ఆ చనిపోయిన వాళ్ళ కోసం ఇప్పుడు చర్చ వాళ్ళతో పాటు ఇంకా ఎవరైనా గల్లంతైన వాళ్ళ కోసం, అంటే ఆ నది ఉరవడి కొంచెం ఎక్కువగా ఉందంట అక్కడ పడిన దగ్గర. అందుకనే బాగా డీప్ అంటే ఇంకా దిగుదా కొట్టుకొని వెళ్ళి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ అనేది సాగుతోంది. నందు, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.
దేశంలో మరో ఘోర ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. మరో 25 మంది ప్రయాణికులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపించారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది. కాకపోతే ఆ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత దారుణమైన ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణమైనట్లుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఆ బ్రిడ్జికి ఫిట్నెస్ తగ్గిపోయింది, కొంత శిథిలావస్థకు చేరుకునే స్టేజ్లో ఉంది, చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ సజెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఎక్కువ మంది అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన నేపథ్యంలో ఆ బరువును తట్టుకోలేక ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ నేపథ్యంలో 6 అక్కడికక్కడే మరణిస్తే మరొక 25 మంది ఆ వాటర్ ఫ్లోలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. వారిలో ఎంతమందిని రక్షించగలుగుతారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇంత భారీ ఎత్తున నదిలో ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న తరుణంలో వారిని ఎలా వెతకగలుగుతారు, ఎలా పట్టుకోగలుగుతారు అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. సహజంగా ఇంతకుముందు మా ప్రతినిధి సుచిత ఉన్నారు మనతో లైవ్ లో సిద్ధంగా. సుచిత, ప్రజెంట్ కండిషన్ ఏమైనా తెలుస్తుందా? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే వివరాలు ఏమైనా తెలుస్తుందా? అలాగే అసలు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎలా ఉన్నాయి? ఎస్ సార్, నందు ఆల్రెడీ మొన్న ఎలాగైతే ఇంజన్కి తుప్పు పట్టి 275 మంది వరకు చనిపోయారో, అలాగే ఇప్పుడు బ్రిడ్జికి కూడా తుప్పు పట్టింది. అంటే వరుస ప్రమాదాలు, ఒకటి కాకపోతే ఒకటి వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తాయి. దేనికి సంకేతమో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఈ కూల బ్రిడ్జ్ మీద కూడా చాలా మంది ఉన్నారు. దాదాపుగా 25 మంది అయితే వస్తున్న వరద ఉధృతి అంటే ఎంత తీవ్రంగా వాటర్ వస్తున్నాయి అంటే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ దాంట్లో కొట్టుకుపోయారు. ఆల్రెడీ అది కాకుండా 6 అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది. 25 మంది 25 మంది వరకు అయితే గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఉన్న ఈ ఇంద్రాయణి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, పూర్ణ ఇంద్రాయణి బ్రిడ్జ్ అనేది ఒక ఫోటో బ్రిడ్జ్ అంటే చాలా రోజుల నుంచి కూడా అంటే కొంచెం పాత బ్రిడ్జెస్కి తుప్పు పట్టి ఉంది. అంటే అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం, అలాగే వర్షాకాలం మొదలయ్యి వర్షాలు కూడా ఎక్కువ పడుతుండడంతో ప్రస్తుతం అయితే తుప్పు పట్టిపోయి ఎవరు పట్టించుకొని స్థితిలో ఆ బ్రిడ్జ్ మీద. అంటే ప్యాసింజర్ ఫోటో బ్రిడ్జ్ కాబట్టి ప్యాసింజర్ అటు ఇటు అంటే టూరిస్ట్ అటు ఇటు పాస్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ అంటే వెయిట్ ఎక్కువ అయ్యి కానీ అంటే అధికారులు పట్టించుకోకపోవడం, పైగా ఎక్కువ మంది టూరిస్ట్ ఉండడం కూడా ఇంకొక కారణం ఇది ఇలా అవ్వడానికి. పైగా వర్షం, అంటే వర్షానికి కూడా ఎలాగైనా ఐరన్ అనేది తుప్పు పడుతుంది. అలాగే ఇది ఒక ఐరన్ బ్రిడ్జ్ కావడం, పైగా పాతది కావడంతో అయితే అదైతే కూలిపోయిన దాంట్లో కూడా దాదాపుగా 25 మంది అయితే వస్తున్న వరద కొట్టుకుపోయారు. 6 అయితే అక్కడికక్కడే మృతి చెందారు. ఎంత తీవ్రంగా వస్తుంటే రెస్క్యూ బృందాలు కూడా వచ్చి మొత్తం కాపాడుతుంది. రెస్క్యూ బృందాలనే కాదు, దాదాపుగా చుట్టుపక్కల స్థానికులందరూ కూడా వచ్చి కాపాడడం జరుగుతుంది. చూస్తున్న వాళ్ళు మన విజువల్స్ ఎంత తీవ్రంగా వస్తున్నావు, వరద అనేది ఎంత తీవ్రంగా ఉందో, వరదలో ఎంతమంది కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆ కొట్టుకుపోతున్న వారిని కూడా రెస్క్యూ బృందాలు అయితే కాపాడుతున్నాయి. అంటే ఇప్పటికీ ఎంతమంది గలంతయ్యారో ఇంకా తెలియాల్సింది. ఎంతమందిని కాపాడుతారో, వచ్చిన వరదలో ఎంతమంది కొట్టుకుపోయారో ఇప్పటి వరకు కూడా తెలియాల్సింది పూర్తిగా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుచిత.